నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి విజయశాంతి మధ్య విభేదాలున్న సంగతి మీకు తెలుసా? గ్యాంగ్ లీడర్ తర్వాత 28 ఏళ్ళు వాళ్ళు ఎందుకు మాట్లాడుకోలేదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్ వెండి తెరపై 19 సినిమాల్లో జంటగా అలరించిన చిరంజీవి విజయశాంతిల మధ్య గ్యాంగ్ లీడర్ చిత్రంతో విభేదాలు మొదలయ్యాయి. ఆ సినిమా విజయం తన వల్లే వచ్చిందని, తన బంపింగ్ సీన్లకే క్రేజ్ దక్కిందని విజయశాంతి వ్యాఖ్యానించడం చిరంజీవికి ఆయన అభిమానులకు ఆగ్రహం కలిగించింది. అప్పటికే లేడీ సూపర్ స్టార్గా ఉన్న విజయశాంతి హీరోతో సమానంగా పారితోషకం, పోస్టర్లలో సమాన ప్రాధాన్యత డిమాండ్ చేయడం కూడా ఈ గ్యాప్కు కారణమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి విజయశాంతిలది తిరుగులేని జోడీ. వీరిద్దరూ కలిసి ఏకంగా 19 సినిమాల్లో జంటగా నటించారు. ఛాలెంజ్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్లను అందించిన ఈ జంటను ప్రేక్షకులు మెగాస్టార్ లేడీ అమితాబ్ కాంబినేషన్గా పిలుచుకునేవారు. కానీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వీరి మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కెరియర్ను అగ్రప్రధాన నిలబెట్టింది. అయితే ఈ సినిమా విజయం తర్వాతే వీరి మధ్య దూరం కూడా పెరిగింది. అప్పటికే విజయశాంతి కర్తవ్యం సినిమాతో లేడీ సూపర్ స్టార్గా ఎదిగారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నేను చిరంజీవిని ఛాతితో ఢీ కొట్టే సీన్లు జనానికి బాగా నచ్చాయి. ఆ ఎనర్జీ వల్లే సినిమాకు అంత క్రేజ్ వచ్చింది అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ మాటలు చిరంజీవి అభిమానులకు స్వయంగా చిరంజీవికి కొంత అసహనాన్ని కలిగించాయి. సినిమా విజయాన్ని విజయశాంతి తన ఖాతాలో వేసుకున్నారనే భావన ఇండస్ట్రీలో వ్యక్తమైంది. అంతేకాకుండా గ్యాంగ్ లీడర్ సమయంలో విజయశాంతి హీరోతో సమానంగా పారితోషకం డిమాండ్ చేశారని, పోస్టర్లతో తన ఫోటో కూడా అంతే సైజులో ఉండాలని డిమాండ్ చేశారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ వివాదాల కారణంగానే ఆ తర్వాత వచ్చిన ఘరానా మొగుడులో ఆమె బదులు నగ్మాను చిరంజీవికి సిఫార్సు చేశారని అంటారు. క్రమేపీ విజయశాంతికి అవకాశాలు తగ్గడం, ఆమె రాజకీయాల వైపు మొగ్గు చూపడంతో ఈ హిట్ ఫెయిర్ వెండితెరపై కనుమరుగైపోయింది. వీరిద్దరూ చివరగా 1997లో మెకానిక్ అల్లుడు చిత్రంలో నటించారు. సినిమాల తర్వాత వీరిద్దరూ రాజకీయాల్లోనూ ప్రత్యర్థులుగా మారారు. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టి టీఆర్ఎస్లో విలీనం చేయగా, చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి కాంగ్రెస్లో విలీనం చేశారు. రాజకీయ వేదికలపై విజయశాంతి చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేయడం వీరి మధ్య ఉన్న అగాధాన్ని మరింత పెంచింది. ఇలా దాదాపు 2.5 దశాబ్దాల పాటు వీరిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి నెలకొంది. హిట్ ఫెయిర్ని కలిపిన మహేష్ బాబు చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి చీఫ్ గెస్ట్గా రావడంతో ఇద్దరు దిగ్గజాలను ఒకే వేదికపై చూసే అవకాశం అందరికీ దక్కింది. మహేష్ బాబు చొరవతో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి విజయశాంతి పాత విభేదాలను పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకున్నారు. ఆ వేదికపై పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ అభిమానులను ఖుషీ చేశారు. గ్యాంగ్ లీడర్ తర్వాత ఇన్నాళ్లకు ఆ పాత సాన్నిహిత్యం మళ్లీ కనిపించడంతో మెగా అభిమానులతో సామాన్య ప్రేక్షకులకు చూసి మురిసిపోయారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండగా, చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటున్నారు. తాజాగా మొన్న సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 300 కోట్ల క్లబ్లోకి ప్రవేశించారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన విశ్వంబర చిత్రంతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.